ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 21న చేపట్టనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మానవ మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ కోరారు. వర్గీకరణతో ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మహానాడు పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్త బంద్ ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసమే ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు తెస్తున్నారని విమర్శించారు. పొంగనూరు పట్టణ మరియు నియోజకవర్గం ప్రజలకు, వ్యాపారస్తులకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాల, పాఠశాల యాజమాన్యులకు, పట్టణంలో ఉన్న చిరు వ్యాపారస్తులందరూ కూడా బాల మహానాడు ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు 21 బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాం. కారణం ఏమంటే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాం. ఈ వర్గీకరణ అనేది 2024లో వర్గీకరణ కుదరదంటూ కూడా అప్పటి పార్లమెంట్లో కుదరక సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును కొట్టివేసింది, వర్గీకరణ కుదరదని. మళ్ళా ఇప్పుడు మోడీ గారు కొంతమంది మనువాద జడ్జీలు పెట్టుకొని ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొట్టే విధంగా ఈరోజు మనువాద తీర్పునిచ్చారు. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో 3/4 మద్దతు తీసుకొని వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా చేస్తే బీజేపీ ప్రభుత్వానికి దేశమంతా వ్యతిరేకిస్తుందని ఈ దుర్మార్గమైన చర్య తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్కు మాల మహానాడు ద్వారా బంద్ నిర్వహిస్తాము. కావున పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులు, స్కూళ్ళు మరియు కళాశాలలు, సినిమా హాళ్ళు, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈ బంద్కు సహకరించాలని కోరుతున్నాము. ఈరోజు ఎస్సీలకే కదా అని మీరు నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దు మీకు కూడా ఈ వర్గీకరణ అనేది ప్రమాదం పొంచి ఉంది. దయచేసి అందరూ సహకరించండి. ఈ బంధువులు సహకరిస్తే రేపొద్దున మీ బిడ్డల భవిష్యత్తు కూడా అన్ని విధాల సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బంధుకు సహకరించగా కోరుతున్నాం. జై భీమ్.